ఇస్తానన్నాడు, కానీ నేను పరీక్ష చేయాలంటే చేసుకో, దానికే ఉందన్నాడు ఆయన. ఇసుక ఇచ్చి అన్నంగా వండి పెట్టమని అడిగాడు. సరిగ్గా అనసూయకి నారదుడు ఇనుప గుగ్గుళ్ళు ఇచ్చి గుగ్గుళ్ళుగా వండి పెట్టమన్నట్టు ఇసుక ఇచ్చి అన్నంగా చేయమన్నాడు ఆయన. 10 నిమిషాల్లో అన్నం చేసి మహానుభావుడికి అన్నం పరవాన్నం వండి పెట్టింది. అందుకని నువ్వు నాకు తగిందానివి అని చెప్పాడు. అంతటి పాతివృత్యం సిద్ధించిన ఆవిడ. అందుకని చూపిస్తారు అరుంధతిని, ఊరికే చూడడానికి కాదు ఇక్కడ. అది మనం సిద్ధింపజేసుకోవాలి. భర్త యందు భక్తి మాత్రం కాదమ్మా, కుటుంబం పట్ల బాధ్యత. పాతివృత్యం అంటే దయచేసి గ్రహించండి. పాతివృత్యం అనే మాట పనికిమాలిన మాట ఎందుకు అయిపోయింది అంటే స్త్రీవాదుల కారణంగా, ఫెమినిస్టుల కారణంగా అయిపోయింది. మేము తపస్సు అలా మార్చింది. అంతేకాదు ఇంకొక పరీక్ష, ఆవిడని పెళ్లి చేసుకున్నాక ఇంకో పరీక్ష పెట్టాడు. ఏమిటయ్యా ఎవరిని చేసుకునేవాడు ఆవిడని చేసుకున్నామంటే ఆవిడ గొప్పతనం మీకు తెలియదు, ఊరుకోడన్నాడు. వీరిద్దరూ నదీ తీరానికి స్నానానికి వెడితే అరుంధతీదేవి అక్కడ నిలబడింది. వశిష్ఠుడు నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను, అంతవరకు ఈ కమండలం పట్టుకోమన్నాడు. అరుంధతీదేవి నిలబడి ఆ కమండలాన్ని అలా పట్టుకుని ఉంది. ఈయన స్నానానికి వెళ్ళాడు, మరి రాలేదు. సంవత్సరం కాలం దాటిపోయినా ఆయన వచ్చే వరకు అరుంధతి ఎక్కడ నిలబడిందో అక్కడే నిలబడి సమాధిలో ఉండిపోయిందండి. ఆ మహాసాధ్వి అటువంటిది, ఆ మహాసాధ్వి అటువంటిది. అంత యోగిని, అంత తపస్విని. మనం అందరినీ భక్తులను చేసి పారేస్తాం. శబరి భక్తురాలు కాదండి, నాకు చికాకెత్తిపోతుంది. శబరి తపస్విని, శబరి మహాయోగిని. రాముడే శబరికి భక్తుడు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. శబరి మహా తపస్విని, శబరి యోగిని, శబరి గిరిజన స్త్రీ. మతంగ మహర్షి శిష్యురాలు, మహాతపస్సు చేసింది ఆవిడ. అందరినీ భక్తులను చేసి తాళాలు వేస్తున్నాం ఇక్కడ. తపస్సులు పోయి తాళాలు మిగిలాయి. యోగిని భక్తులను చేయడం అంటే స్థాయి దిగజారి చేయడమే. యోగి వేరు, భక్తుడు వేరు. భక్తులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు, యోగులు దొరకరండి. భగవద్గీత మొత్తంలో భగవంతుడు అంటాడు, తస్మాత్ యోగి భవార్జున తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోభిమతోధిక తస్మాత్ యోగి భవార్జున తస్మాత్ భక్తో భవార్జున అని అనలేదు. భక్తిగా ఉందండి, గుడి కట్టించి జపం చేస్తే అయిపోయాయి, తాళం వేస్తే. భక్తిని అంత గొప్పగా చెప్పొద్దండి ఊరికే. తపస్సు గొప్పది, యోగం గొప్పది. మనం యోగులం కావాలి, మనం తపస్సులం కావాలి. దానికి భక్తి మొదటి మెట్టు, కాదనక్కర్లేదు, మొదటి మెట్టు. మనం మొదటి మెట్టునే చివరి మెట్టు అనుకునే అజ్ఞానంలో ఉన్నాం మనం. మహాయోగిని శబరి అంటే మామూలు ఆవిడ కాదు, శాపానుగ్రహ సామర్థ్యం కలిగిన ఆవిడ. మతంగ మహర్షి శిష్యురాలు. కేవలం అగ్ని ప్రవేశంలో పడిపోదామనుంటే రాముడిని చూడడం కోసం ఆగింది ఆవిడ. చూసింది, 2 పళ్ళు ఇచ్చింది, వెళ్ళిపోయింది అంతే. రాముడు చూడగానే వెళ్ళిపోయింది ఆవిడ అంతే. ఆ సంకల్పం. శరభంగ మహర్షి ఎంత గొప్పవాడో శబరి అంతే. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాం మనం. చరిత్రలు చదువు, రామాయణం చదువుకుంటే తెలుస్తుంది ఇక్కడ. అలాగా అరుంధతీదేవి మహాసాధ్వి. ఎందుకు చూడమని చెబుతారంటే ఆ సాధ్విత్వం ముఖ్యం అమ్మా. భర్త పట్ల భక్తి కాదు, కుటుంబం బాధ్యత, నీ స్వధర్మ నిర్వహణ. అదే అలా చూడండి, గ్రహించండి, చేసుకోండి. ఇసుకనే అందంగా మార్చింది. కమండలం పట్టుకుని ఏడాది పాటు నదీ తీరంలో వశిష్ఠుడు రాకపోతే రాలేదేమిటని అడగలేదు, పేపర్లో వేయలేదు, టీవీలో వేయలేదు, అందరికీ చెప్పలేదు. అమ్మే అని పుట్టింటికి ఫోన్ చేయలేదు, అక్కడే నిలబడింది. స్వామి ఏం చెప్పారు, వచ్చే వరకు ఉండమన్నారు, ఉండడమే అంతే. ఉండిపోయింది ఆవిడ. కలగుండ పడిపోయారు మొత్తం బంధువులు, మిత్రులు, దేవతలు కూడాను. దెబ్బకు వశిష్ఠుడు మళ్ళీ వచ్చి మీకు ఏం కంగారు పడకండి, నా అర్ధాంగి నాకు తెలియదా, నేను పోగొట్టుకుంటాను ఆవిడ్ని, నాది 2వ జన్మ, నా కోసం పుట్టింది ఆవిడ, నేను పోగొట్టుకుంటానా, మీరు ఎందుకు ఇంత కంగారు పడతారు అని సంవత్సరం తర్వాత మళ్ళీ పెళ్లి రోజు నాడు వెళ్ళి హ్యాపీ మ్యారేజ్ డే ఆ కమండలం ఇలా ఇమ్మన్నాడు ఆయన. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అది ఒకటి ఉందిగా ఈ మధ్యన. ఈ పెళ్లి రోజు మళ్ళీ రావాలి అని ఆ కమండలం ఇమ్మన్నాడు. అప్పుడు అరుంధతి నమస్కరించి ఆ కమండలం ఇచ్చింది. అది అరుంధతి చరిత్ర. ఏం మాట్లాడతామండి ఊరికే తెలుసుకోకుండా అది చూడండి ఇది చూడండి ఎందుకు చూపిస్తారమ్మా ఊరికే. ఇంత గొప్ప ఆవిడ కాబట్టి చూడమ్మా. ఇంకో విశేషం ఏమిటో తెలుసా, ఇంతటి సంసారంలో ఇంతటి మహాసాధ్విని, అంతటి సౌందర్యవతిని, అంతటి తపశ్శక్తి సమన్వితురాలని చేసుకున్న వశిష్ఠుడు నిస్సంగిగా ఉన్నాడు సంసారంలో. మనం గమనించాలి. అసక్త సుఖమన్వభూత్. రఘువంశంలో దిలీప మహారాజు గురించి చెబుతారు ఈ మాట. అసక్త సుఖమన్వభూత్. దిలీప మహారాజు సకల భోగాలు అనుభవించాట, కానీ వాటి యందు ఆయనకు ఆసక్తి లేదు. మనం కూడా అలా ఉండొచ్చు. సోఫాల్లో కూర్చోవచ్చు, పరుపుల మీద పడుకోవచ్చు, లైంగిక సౌఖ్యం సహా సమస్త సౌఖ్యాలు అనుభవించవచ్చు. ఇవి ఎందుకంటే మనకి భగవంతుడు ఇచ్చాడు, అనుభవిస్తున్నాం అంతే. వాటి యందు మనకేమీ మమకారం లేదు, వాటి గురించిన పట్టుదల లేదు. ఇదే నిస్సంగిగా ఉండడం. అది మరీ కష్టమైన విషయమేం కాదండి, అసలు మనం ప్రయత్నం చెయ్యం. అన్నీ కావలసిన పదార్థాలు తినచ్చు హాయిగా శుభ్రంగా, కానీ దాని యందు ఊరికే సాంగత్యం వద్దు.
కాఫీ తాగాలన్నది పొద్దున్న తాగేయి, అంతేగాని పొద్దున్నే ఏమిటో కాఫీ తాగకపోతే నేను ఉండలేను, ఇదే జబ్బు అంటారు. దీన్ని వదిలించుకోవాలి. కాఫీ తాగకపోయినా ఉండాలి, తాగినా ఉండాలి. ఏ అలవాటు ఉన్నా పర్వాలేదని దురభ్యాసాలు తప్ప. భోజనం అలవాట్లు ఇవన్నీ తప్పేముంది, చేసుకో. దొరికితే తగులేత మానయి. చాణక్యుడు చెబుతాడు నీతి సూత్రాల్లో, కుక్క నుంచి 6 లక్షణాలు నేర్చుకోవడం. మనం కుక్క అని తిడతాం, కుక్కకు 6 లక్షణాలు ఉన్నాయి మనకి లేనివి.